ఓం నమ శివాయ ఛానల్కు స్వాగతం అండి. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియోలో మనం కుంభరాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి, అలాగే ఈరోజు అనేది దేవుడు తీర్పు ఇచ్చేశాడు కుంభరాశి వారికి. ఈరోజు సెప్టెంబర్ 18వ తారీఖు గురువారం రోజున వీరి యొక్క దినఫలాల్లో జరగబోయే సంఘటనలు ఇవే. వారి యొక్క జీవితంలో ఎటువంటి సంఘటనలు సెప్టెంబర్ 18వ తారీఖు గురువారం రోజు సాయంత్రం 5 గంటల నుండి జరగబోతున్నాయి. అలాగే వీరి యొక్క జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి, అలాగే కుంభరాశి వారి యొక్క జాతకం ప్రకారం ప్రతికూలతలను అనుకూలతలుగా మార్చుకోవడానికి వారు చేయవలసినటువంటి దేవారాధన ఏంటి, పరిహారాలు ఏంటి, పూర్తి అంశాలన్నిటి గురించి కూడా ఈరోజు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్ళే ముందు ఫ్రెండ్స్, మా చిన్న రిక్వెస్ట్ ఏమిటంటే, ఇదివరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ ఆల్ అప్డేట్స్ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ అనేది మీకు వస్తూ ఉంటుంది. నోటిఫికేషన్ రాగానే వీడియోను ఓపెన్ చేసి మీ రాశి గురించి, మీ జాతకం గురించి తెలుసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఈ రాశి వారు ఎవరైనా ఉంటే వారికి కూడా షేర్ చేయండి. వారు కూడా వాళ్ళ రాశి ఫలాల గురించి, వాళ్ళ జాతకం గురించి తెలుసుకుంటారు. సో ఇక ఏమాత్రం లేటు చేయకుండా వీడియోలో వివరాల్లోకి వెళ్తే గనక, కుంభరాశి అనేది రాశి చక్రంలో 11వ రాశి. ధనిష్ట 3-4 పాదాలు, శతభిషం 1-2-3-4 పాదాలు, పూర్వాషాఢ 1-2-3-4 పాదాల్లో జన్మించిన వ్యక్తులు కుంభరాశి కిందికి వస్తారు. ఈ రాశికి అధిపతి శని. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే గనక, కుంభరాశి వారు రహస్య స్వభావులు. మనసులో ఉన్నది బయటకు చెప్పడం వీరికి అస్సలు నచ్చదు. వ్యవహారాల విషయాలను కూడా తమదైన శైలిలో తెలియజేస్తారు. భవిష్యత్తు గురించి ప్రణాళికలు కూడా చక్కగా వేసుకుంటారు. సమయానుకూలంగా మాట్లాడే నేర్పు కూడా వీరికి ఉంటుంది. వీరి యొక్క జీవితంలో ఎటువంటి ఒడిదుడుకులు వచ్చినా కానీ వాటిని అధిగమించగలుగుతారు. అలాగే కుంభరాశి వారు చాలా సిస్టమేటిక్గా, ప్రాక్టికల్గా ఉంటారు. అయితే సెప్టెంబర్ 18వ తారీఖు గురువారం రోజున సాయంత్రం 5 గంటల తర్వాత వీరి యొక్క జీవితంలో ఎటువంటి అవకాశాల కోసం అయితే చాలా కాలం నుండి నిర్లక్ష్యంగా ఎదురు చూస్తున్నారో వారికి ఆ దేవుడు తీర్పు ఇచ్చేశాడు. మీ యొక్క జీవితంలో ఖచ్చితంగా అవకాశాలు మీరు అందిపుచ్చుకోవచ్చు. వృత్తి జీవితానికి, వ్యాపార జీవితానికి, లేదా మీ యొక్క కెరియర్కి సంబంధించింది, ఉన్నత చదువుల కోసం కానీ మీరు ఏ కోరిక అయితే కలిగి ఉన్నారో, ఆ అవకాశం కోసం అయితే మీరు ఎదురు చూస్తున్నారో ఆ అవకాశం మీకు రాబోతుందని చెప్పుకోవాలి. అలాగే పోటీ పరీక్షలు రాసిన వారు ఎవరైతే ఫలితాల కోసం ఎదురు చూస్తున్నారో, వ్యాపారస్తులకు కూడా సానుకూల ఫలితాలు అనేవి కనిపిస్తున్నాయి. మీ యొక్క వినియోగదారుల గురించి, మీ యొక్క వ్యాపారం గురించి గొప్పగా మాట్లాడుతారు. మీపైన ప్రశంసల వర్షాన్ని కురిపిస్తారు. ఇది మీకు చాలా ఆనందాన్ని ఇచ్చే అటువంటి వార్త కలిగే ఈరోజు దినఫలాల ప్రకారం చాలా కాలం నుండి ఎదురు చూస్తున్నటువంటి ఒక పరిష్కారం మీకు దొరకడం అనేది జరుగుతుంది. దొరకలేదని బాధపడుతున్నారు, ఆ సమస్యకు పరిష్కారం అయితే ఈ రోజు దినఫలాల ప్రకారం దొరకబోతుంది. ఇక ఈ విధంగా దేవుడు తీర్పు ఇవ్వటం మూలంగా కుంభరాశి వారి యొక్క జాతకం ప్రకారం సెప్టెంబర్ 18వ తారీఖు గురువారం రోజున చాలా వరకు సానుకూల ఫలితాలు ఉన్నాయి. కొన్ని ప్రతికూలతలు కూడా కనిపిస్తున్నాయి. అలాగే కుటుంబ సభ్యుల్లో ఎవరో ఒకరి వల్ల మీరు కొంత నష్టాన్ని చవిచూస్తారు. దాని కారణంగా వారితో గొడవ పడే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి.
సో ప్రతికూలతలను అనుకూలతలుగా మార్చుకోవడానికి మీకు అనేది శివ దేవారాధన మేలు చేస్తుంది. విష్ణు సహస్ర పారాయణం మేలు చేస్తుంది. శుభతిథి ఉన్న మంగళవారం రోజున పొడవాటి సాలువను హనుమానికి సమర్పించండి. సో చూసారు కదండి, ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మా ఛానల్ అనేది త్వరగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.